విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052378. నంద్యాలలో మీరు డిఎస్పీకి పనిచేస్తున్నప్పుడు మీకు ఒకవైపు ఫ్యాక్షన్ కనిపిస్తుంది, మరోవైపు మావోయిజం కనిపిస్తుంటుంది. నంద్యాలలో వాస్తవానికి రౌడీజం విపరీతంగా ఉండేది. ఆ కాలంతో పాటు ఈ రెండు కనిపిస్తుంటాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషనల్ క్రైమ్ అది. అవును. ఇది కంట్రోల్ చేయడం అనేది పోలీసుతో ఒక వర్క్ చేస్తుంటే చర్చలు అనేది మీరు చెప్పారు ఇంపార్టెంట్ అని. చర్చల టైంలో ఇంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అవునండి. అంటే పోలీస్కి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది ఉంది. నల్లమల, గుండ్ల బ్రహ్మేశ్వరము, ఇక్కడ మావోయిస్టులు దే వాంట్ టు ఎక్స్టెండ్ దేర్ ఆపరేషన్స్ టు నల్లమల రీజన్ అనేది ఉంది. పోలీస్కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంది, ఏం జరుగుతుందనేది తెలుసు. దీనికి ఎలాగా కౌంటర్ స్ట్రాటజీ ఎలాగా చేయాలనేది ఉంది. మొత్తం వీఆర్ నాట్ క్లూలెస్, డెఫినెట్లీ వీఆర్ నాట్ క్లూలెస్ అట్లా. కానీ అదే టైంలో చర్చలు విఫలమైన తర్వాత ఒక మేజర్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్లో ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ మిస్ అవుతారు. అప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారని. అంటే అలా కాదండి. ఇప్పుడు ఆపరేషన్స్లో లైక్ నేను ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ట్రావెలింగ్. నేను వెళ్తున్న క్రమంలో అల్లగడ్డ దగ్గర ఐ యూస్ టు క్యారీ సమ్ సరెండర్డ్ మావోయిస్ట్ విత్ మీ. తీసుకువెళ్ళే క్రమంలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ కనిపిస్తాడు, రోడ్ మీద కనిపిస్తుంటాడు. కనిపిస్తే వీడు సరెండర్ సార్ వీడు సెంట్రల్ కమిటీ మెంబర్ సార్. ఐ గాట్ డౌన్ అండ్ సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ మెంబర్ అండ్ దెన్ వన్ ఉమెన్ దళం మెంబర్, ఇద్దరు కూడా పోతుంటారు. సో ఇమ్మీడియట్గా ఆపేస్తాం కానీ వాళ్ళు పోలీస్ జీప్ అనుకునేసి వాళ్ళ బైక్ వదిలేసేసి పరిగెత్తే మేము కూడా చేంజ్ చేసి ఐ ఫైడ్ ఎ రౌండ్ ఆల్సో. వీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గర్ల్, బట్ సమ్హౌ వీడు ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడు స్వరంజిత్ సేన్ గారు, సో కనీసం ఒకటి పట్టుకున్నాము. నేను ఒక ఇది సరెండర్ నక్సలైట్ నా వెహికల్లో కూర్చోబెట్టుకుని దీస్ ఆర్ ఆల్ గుడ్ ప్రాక్టీసెస్. ఒకటి పట్టుకున్నాను, రెడ్ హ్యాండెడ్గా ఒకటి పట్టుకున్నాను. హీఈస్ నాట్ హ్యాపీ. అరే యూ మిస్ హిమ్ అంటాడు. సో ఇవన్నీ నడుస్తుంటాయి. సో తర్వాత సబ్సిక్వెంట్గా అతను మళ్ళీ వేరే గుంటూరు జిల్లాలో వేరే ఎన్కౌంటర్లో చనిపోతాడు. అప్పుడు నేను ఏదైతే రౌండ్ ఫైర్ చేశానో హీ వాజ్ ఇంజూర్డ్, బట్ ఈవెన్ దెన్ ఆ రోజు పరిగెత్తాను. అంటే అది స్టేట్ కమిటీ వరకు. అది కాకుండా ప్రకాశం జిల్లా ఎస్పీగా అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్న టైంలో ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంటుంది. మీరు ప్రకాశం పోలీసులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేస్తారు నల్లమల్ల అడవుల్లో. అక్కడ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ మిస్ అవుతారు తెల్లవారుజామున. ఉన్నాయి అంటే చాలా ఇష్యూస్ లైక్ ఎపిసోడ్స్ చెప్పండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్న తెల్లవారుజాము వరకు మీరు ఉన్నారు. కానీ ఆ రోజు సెంట్రల్ కమిటీ మెంబర్ మిస్ అవడంతో మీరు చాలా హర్ట్ అయ్యారు. అంటే ఆపరేషన్స్ ప్లాన్ చేసి చంద్రమౌళి రామకృష్ణ అనుకుంటారండి. రామకృష్ణ చాలాసార్లు మిస్ అయి ఉంటాడు. అంటే ఆ రోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అంటే చాలా నాకు గుర్తులేదు. ఆ సమయం మీరు చెప్తున్నారు కానీ నాకు ఏ ఇష్యూ అనేది గుర్తు రావట్లేదు. అంటే మీరు బాలసుబ్రహ్మణ్యం గారు కలిపి చేసిందండి? అట్లా కాదు. నేను ఐ వాజ్ ఓఎస్డ్ ఇన్ నంద్యాల. ఆపరేషన్ వాజ్ ప్లాన్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మేమంతా కట్ ఆఫ్ పార్టీస్, ఎందుకంటే ఇటువైపు ఏదైనా జరిగితే అటువైపుకి వస్తారని కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకునేవాళ్ళం. అట్లా కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని లేదు వాళ్ళు అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. అది ఇటు వచ్చినప్పుడు కట్ ఆఫ్లో మిస్ అయ్యేది అనేది దట్ వాజ్ ద లీడ్. సో జరుగుతుంది ఇటువంటివంతా కూడా చాలా జరుగుతుంటాయి. చాలా అదే నంద్యాలలోనే ఒక బ్యాంక్ దొంగతనం కూడా జరుగుతుంది. బ్యాంక్ రాబరీ 1 crore ఎత్తుకుపోతాడు విత్ ఇన్ నో టైం. మేము బ్యాంక్ రాబరీ సెన్సేషన్ రాబరీ విత్ ఇన్ నో టైం పట్టుకుంటాం. నాకు తెలిసి చెప్పండి ఎపిసోడ్ అది అప్పుడే టెక్నాలజీ ఇవంతా కూడా కాల్ డీటెయిల్స్ లేదు. మావోయిస్టులు కాదు, ఇది వేరే సివిలియన్స్ దొంగతనం చేస్తారు. బట్ మావోయిస్టులు అనుకుంటారు వీళ్ళు దొంగతనం చేసి మావోయిస్టుల మీద పారేయాలని. సో దాన్ని విత్ ఇన్ నో టైమ్ వీ కుడ్ క్రాక్ ఇట్ అండ్ వీ కుడ్ రికవర్ ద ఎంటైర్ అమౌంట్. మీరు చేసిన 4 జిల్లాల్లో మీరు బ్రేక్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇందాక మీరు చెప్పారు కదా బ్యాంక్ అఫెన్స్. అంటే అప్పుడు బ్యాంక్ అఫెన్స్ స్వరంజిత్ సేన్ గారు రాజశేఖర్ యూ షుడ్ క్రాక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 24 hours. సో 12 hours కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అంటే అది అంత ఉత్సాహం. అప్పుడు
సో ఖచ్చితంగా దీన్ని ఛేదించాలా అనే ఉత్సాహం. అది డిఎస్పీ టైంలో, మీరు ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా? ఎస్పీగా ఉన్న టైంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ తిరుపతిలో చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేదండి. తిరుపతిలో మాఫియా, ల్యాండ్ మాఫియా ఉండేది. సో ల్యాండ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాము. చాలా ల్యాండ్ మాఫియా మీద ఉండేది. తర్వాత మదనపల్లిలో రౌడీజం ఉండేది. మదనపల్లి చాలామంది అసలు మదనపల్లిలో తెలియదు. మదనపల్లిలో చాలా విపరీతమైన రౌడీజం ఉండేది. సో రౌడీజంని తొక్కిపారేసాం, అంచివేసాం. నిజంగా చెప్పండి, మదనపల్లిలో చాలా గట్టిగా చేసాం. సో రసాయన స్మగ్లింగ్ ఉండేది. రసాయన స్మగ్లింగ్ మీకు నేను తిరుపతి అప్పుడే మన టాస్క్ ఫోర్స్ ముందు తిరుపతి అండ్ చిత్తూరు. సో చాలా దాని మీద రెక్సాండర్స్ దీని మీద చాలా వర్క్ చేశాం. అప్పుడులో అక్కడ ఫైరింగ్లో చనిపోయినప్పుడు కరెక్ట్. సో దేర్ వర్ ఎన్కౌంటర్స్ ఇన్ ఇద్దరు ఫారెస్ట్ అఫీషియల్స్ చంపారు. సో దట్ వాజ్ డ్యూరింగ్ మై పీరియడ్. తర్వాత దాని మీద అసలు చాలా వర్కౌట్ చేసాం. చాలా వర్కౌట్ చేసి దేర్ వర్ 1 or 2 ఎన్కౌంటర్స్ ఆల్సో. ఒక దగ్గర ఒకసారి 3 చనిపోతారు, ఇంకోసారి ఎవరు చనిపోరు, ఫైరింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి 20 మంది చనిపోతారు. అది నేను లేను, అప్పుడు నేను లేను. అనంతపురం. సో అంటే దానికి చాలా మన ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ చాలా చేసేవాళ్ళు. అది ఇంపార్టెంట్. మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే రెక్సాండర్ స్మగ్లింగ్ అనేది విపరీతంగా ఉండేది. సో ముఖ్యంగా అదే. సో అదే మట్కా ఉండేది. మట్కా అని బెట్టింగ్ ఉండేది. మట్కా ఇవన్నీ కూడా చాలా గట్టిగా చేశాం. అంటే మట్కా నోన్ అక్కడ వచ్చేసేసి ఆ 3 జిల్లాల్లో నేను ఆ రేంజ్లో నేను అన్ని జిల్లాలు చేశాను కాబట్టి నాకు అందరూ ఆఫీసర్స్ కావచ్చు, మెన్ కావచ్చు, అందరూ కూడా నాకు బాగా ఒక రకమైన ఆత్మీయత ఉంటుంది అన్నమాట. సో సార్, ఇప్పుడు ఈ 4 జిల్లాలు చేస్తాడం అనేది ఒక పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇటు ప్రొఫెషనల్ చూడాలి, ఇటు ఫ్యామిలీ చూసుకోవడం, ఈ రెండు మేనేజ్ చేయాలండి. మేడం డాక్టరు, మీరు పోలీస్ ఆఫీసరు, పిల్లలకి ఎలా మేనేజ్ చేసుకొచ్చారు? ఎందుకంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్. పోలీస్లో మీకు చాలా ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది, మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రొఫెషనల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత అనునిత్యం మీ యొక్క అవసరం అనేది డిపార్ట్మెంట్కి